హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే గత కొద్ది రోజులుగా పోసాని కృష్ణమురళి గారి గురించి రకరకాల న్యూస్ అనేది వస్తుంది. కానీ ఈ రోజు ఏంటి అంటే పోసాని కృష్ణమురళి గారు కంప్లీట్గా పొలిటికల్ నుంచి రాజీనామా చేసేసారని వినిపిస్తుంది. అంటే వదిలేసారా, భయపడ్డారంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టు. అంటే ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఆయన గవర్నమెంట్ ఉండేటప్పుడల్లా దాచుకున్నారు, ఆయన ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో వీళ్ళందరూ దూరం అయ్యారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటో తెలుసా? ఎనీ ఈజ్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. రేపు టీడీపీ అవ్వచ్చు, రేపు కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, శాశ్వతంగా ఉన్న వాళ్ళని మాత్రమే అంటే మనల్ని నమ్ముకొని మన పార్టీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళని, మన ప్రాంతం కోసం ఉన్నవాళ్ళని మాత్రమే పదవరిచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. మనం కష్టపడిన వాళ్ళందరినీ దూరం పెట్టి అర్ధంతరంగా వచ్చిన వాళ్ళు పదవుల కోసమే వస్తారు, మన డబ్బు కోసమే వస్తారు అనేది తెలుసుకోగలగాలి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ప్రతి పార్టీ కూడా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఆ పార్టీ అయిపోయినట్టు ఈ పార్టీ, ఈ పార్టీ అయినట్టు ఆ పార్టీ, ఆ పార్టీ అయినట్టు ఈ పార్టీ. అంటే ఇది ఇప్పుడు ఆయన ఎప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు తప్పుకోవాలి? గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆలీ గారు కానీ ఈయన కానీ ఎవరైనా సరే మేబీ వాళ్ళు అప్పుడు ఎన్ని పదవులు వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ పదవులని రాజీనామా చేసి వాసిరెడ్డి పద్మా గారు కానీ, బాబు జగన్మోహన్ రెడ్డి నీ పదవులు బాగలేవు, నీ ప్రవర్తన బాగులేదు, నీది కరెక్ట్ కాదు, అందుకే మేము రిజైన్ చేస్తామని చెప్పుకుంటుంటే హుందాతనంగా ఉండే పదవులు అనుభవించి ఆయన ఓడిపోయాడని తెలిసి ఆయనని మొత్తం టోటల్గా సైడ్ చేసి ఇప్పుడు వచ్చి శాశ్వతంగా నేను ఎప్పుడు ఏ పదవులకి నా భార్య బిడ్డలతో నేను ఉంటానంటే నిన్ను కాదని చెప్పరు. కానీ అంటే గతంలో మరి ఆ పార్టీలో ఉంటప్పుడు ఈ పార్టీలో ఇష్యూస్ బేస్డ్ ఎప్పుడైనా మాట్లాడారా? మరి తల్లిని తిట్టో, పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టో, పవన్ కళ్యాణ్ గారు భార్యను తిట్టో, వాళ్ళ పిల్లల్ని తిట్టో, మరి లోకేష్ బాబుని తిట్టో, మొత్తం టోటల్గా అందరినీ కూడా వ్యక్తిగతంగా నోటితో మాట్లాడలేని మాటలు మాట్లాడారు. అది ఎంత దాకా కరెక్ట్? అంటే ఆ పార్టీ గొప్ప కోసం, నీ పదవి కోసం, నీ డబ్బు కోసం, నువ్వు అమోహం కోసం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టావే. అక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను అన్ని రాజీనామా, ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, రాజకీయం జోలికి వెళ్ళను. డబ్బు సంపాదించేసుకున్నా, ఒక 100 కోట్లు సంపాదించేసుకొని ఈరోజు అయిపోయిన తర్వాత ఏముంటుంది నీకు ఇంకా? అంటే దీన్ని హుందాతనం అంటారా, మారిటీస్ అంటారా? చెప్పండి ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోగలగాలి. అలాగే నేను టీడీపీ పార్టీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ, ఎనీ పార్టీస్ మధ్యంతరంగా వచ్చిన వాళ్ళు మధ్యంతరం గెలిపోతారు. వాళ్ళు మనకు శాశ్వతంగా ఉండరు. కష్టాల్లో ఉండేవాళ్ళు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కష్టాల్లో ఉంటారు. కానీ ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి జెండా మొయ్యడమే అయిపోతుంది జీవితం తప్ప. పదవులు వచ్చేటప్పటికి సూట్ కేసులు వస్తున్నాయి, పదవులు వచ్చేటప్పటికి మొత్తం టోటల్గా బెంచ్ కార్లు వస్తున్నాయి. కానీ ఆ జెండా పట్టుకున్నవాడు జెండా మోసుకుంటూనే జీవితం అయిపోతుంది. ఇది నాట్ ఓన్లీ వన్ పార్టీ కోసం నేను చెప్పట్లేదు, అన్ని పార్టీలకు ఇదే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు ఏం మొత్తం టోటల్ కార్యకర్తలకు ఏం పెద్దపేట వేయట్లే, అవతల నుంచి వచ్చిన వాడికి కొంతమందికి వేసాడు. అదే ఇవన్నీ అంటే ఏమంటున్నట్టు ఎవరు కూడా దీన్ని నడిపించట్లేదు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే లైన్ కడతారు, ఏ బీజేపీకో ఏవి దీనికో. మారిటీస్ అంటూ ఉండాలి. ఆ పార్టీలో ఉండేటప్పుడు ఫలానా వ్యక్తి అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమ సంపాదన చేశాడు, అక్రమంగా మరి దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా జాయిన్ చేసుకుంటాం? ఎవరినైనా సరే, నేను కూటమి సభ్యులు వచ్చారనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటాం? ఇప్పుడు మీరందరూ ఇలా సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా చెప్పిన వాళ్ళందరినీ, వాళ్ళు ఇంతకుముందు మీరు అన్న వాళ్ళందరూ కూటమి సభ్యులందరినీ వాళ్ళు ఏర్పారిసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. మీరు యాజ్బర్లా మీరు కూడా అందరినీ చిత్రహింసలు పెట్టడానికి మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నా అన్ని కేసులు పెడుతున్నారు. నేనేమంటానంటే చట్టం ఏం చెప్తుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఒక వ్యక్తిని తప్పు జరిగింది, ఆ వ్యక్తి తప్పు చేశాడు, తప్పు సోషల్ మీడియాలో చేసిన వాడు ఎవరైనా తప్పే, అలాంటి వాడికి మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో అంతా అన్ని ఎఫ్ఐఆర్లు ఎలాగవుతాయి? ఆ ఎఫ్ఐఆర్ని ఎన్నో సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ఒకసారి యాజ్ పర్ లా పర్ఫెక్ట్గా కొంచెం చూసుకొని పెట్టాలి. రెండోది, వాళ్ళ మీద మీరు కక్ష, మీరు మీద వాళ్ళ కక్ష, ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తారు? మొత్తం టోటల్గా ఐఏఎస్ ఐపీఎస్లు యూగోల్కి వెళ్తున్నారు.
వాళ్ళు ప్రజల మీద ఈగోలు చూపిస్తున్నారు. దయచేసి ప్రజల మీద మీరు ఈగోలు చూపించారు. ప్రజలకు తెలియదు, ప్రజలు మాట్లాడలేరు, ప్రజలకు అవగాహన ఉండదు. కొంతమంది ఉంటారు, కొంతమంది అవగాహన ఉండదు. పెద్ద మనసుతో మీరు ఐఏఎస్ చదివారు, ఐపీఎస్ చదివారు, మీరు సెక్షన్లు చదివారు. దయచేసి వాళ్ళకి తెలియకపోతే బోధించండి. బోధించి రూపాయి బియ్యం అంటే విలువ ఏంటి, రేషన్ అంటే విలువ ఏంటి, మనకు రావాల్సిన భూములు ఏంటి, మనం రావాల్సిన భూములు గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయా, ఎక్కడ అవుతున్నాయి, ఇది గవర్నమెంట్ భూములు మనం కట్టాలి, పంచాయతీకి పన్నులు ఏంటి, పంచాయతీకి ఎంత వస్తుంది, మన రాబడి ఏంటి, అవన్నీ కూడా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అంటే ఇవన్నీ చూడవలసిన బాధ్యతలు చదువు మన తెలియని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. వాళ్ళే ఈగో పెట్టుకొని వాళ్ళు మొత్తం టోటల్గా నువ్వు అక్కడ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళావు కదా కంప్లైంట్కి, ఓకే నువ్వు నా దగ్గర రాకు. కొంతమంది ఐఏఎస్ అయ్యే చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళాక లోకేష్ గారి దగ్గరికి నో ఎంట్రీ, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళావా, ఓకే నో ఎంట్రీ. అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లోకేష్ గారికి ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. నిజంగానే మీరు చెప్పినట్టు ఇక్కడ ప్రజల కోసం మనం పని చేయాలి, ప్రజల కోసం లోకేష్ గారు పనిచేయాలి, ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలి, ప్రజల కోసం అనిత గారు పనిచేయాలి, ప్రజల కోసం ఐఏఎస్ పనిచేయాలి అండ్ ఐపీఎస్ పనిచేయాలి. మీరు ఒక తప్పుని 100 తప్పులు తీసుకొచ్చి మీరు వాళ్ళని మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కించి మళ్ళీ కోర్టు వారిని అధ్యయించి సార్ మాకు న్యాయం చేయండి అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చి కోర్టులో సో మెనీ కేసెస్ గవర్నమెంట్ కేసెస్ పెండింగ్. అవును, మరి పెండింగ్ ఉంటే మీరు కౌంటర్ ఎందుకు వేయట్లేదు? బాధ్యత ఐఏఎస్ కాదా, బాధ్యత ఐపీఎస్ కాదా? మీరు కౌంటర్ దాఖలు చేస్తుంటే ఈరోజు సిరిపురంలో 2000 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ ఈరోజు అన్యాక్రాంతం అవుతుందా? ఒక స్టే తెచ్చుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ స్టేని కూడా వెకేట్ చేయలేని పరిస్థితుల్లో కౌంటర్ వేయలేని పరిస్థితుల్లో జీవీఎంసీ ఉంది. అంటే ఆఫీసర్స్ కరెక్ట్గా పనిచేసి ఉంటే కోర్టు దాకా ఎందుకు వెళ్తారు? ఆఫీసర్స్ కరెక్ట్గా యాజ్ పర్ లా చేస్తుంటే ఆ కోర్టు వారు స్టే ఇస్తే స్టేని వెకెట్ పిటిషన్ ఇమ్మీడియట్లీ మీరు లిస్ట్లో తెప్పించి వెకెట్ పిటిషన్ కౌంటర్ వేసి ఇస్ డిస్పోజల్ ఎందుకు చేయించలేదు? అదే స్టే మీద మరి లేకపోతే మీరు అదే స్టే మీద వెకెట్ పిటిషన్ కాకపోతే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఇట్స్ నాట్ ఓన్లీ స్మాల్ 2000 కోట్లు. అంటే ఎంఈవి సత్యనారాయణ గారి మీద ప్రేమ, ఎంఈవి సత్యనారాయణ గారు మళ్ళీ బీజేపీకి వస్తున్నారు అంటున్నారు, ఇది నిజమా? ఓకే, అంటే ఇవన్నీ మరి అలాంటప్పుడు ఆ ఎంఈవి సత్యనారాయణ గారిని పవన్ కళ్యాణ్ గారు ఆయన సైట్ గారికి వెళ్ళడం ఎందుకు, తిట్టడం ఎందుకు, ఇంతమంది అండం ఎందుకు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి కూడా విలువలు వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ విలువలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా లేకపోతే లోకేష్ గారు ఈజ్ బెస్ట్ పర్సన్, ఈజ్ ఆ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ బెస్ట్ పర్సన్. ఈ గవర్నమెంట్లోనే న్యాయం జరగకపోతే ఇక ఏ గవర్నమెంట్లోని జరగదు. ఎందుకంటే ఒక మారిటీస్ ఉన్న వ్యక్తులు ఉన్నారు దీంట్లో కనుక వాళ్ళిద్దరూ ఎలాగైనా రాజకీయాల్లో ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నట్టు అవ్వాలి. అక్కడ దాన్ని మనం అదొకసారి చాలా సీరియస్గా తీసుకోవాలి. కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు చెప్పుకొచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. మీరు ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు ఇచ్చారు? టీడీపీని తిట్టమని. మీరు సంస్కృత ఎలక్ట్రానిక్ చైర్మన్ ఎందుకు ఇచ్చారు? మీడియా చైర్మన్ ఎవరికి? టీడీపీని తిట్టమని ఆలీ గారికి. వాసిరెడ్డి పద్మ గారికి ఇచ్చారు, ఇంతకుముందు టీడీపీని తిట్టారు కాబట్టి. మరి వాళ్ళందరూ ఎందుకు ఇరిపోయారండి? అంటే మీరు తిట్టమంటే తిట్టారా? మరి ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు ఇరిపోతున్నారు? మిమ్మల్ని ఒంటరి వాడిని ఎందుకు చేశారు? అంటే మీ తప్ప వాళ్ళ తప్ప? అది అంటే నేనేమంటున్నానంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇంతకుముందు కూడా చాలామంది ఇప్పుడు చంద్రబాబు గారితో ఉన్నారు, చంద్రబాబుతో కమిట్మెంట్గా ఉన్నారు, మీతో కూడా కొంతమంది కమిట్మెంట్గా ఉన్నారు. కానీ జెండా మోస్తూ ఉన్నారు, దెబ్బలు తింటూ ఉన్నారు, లాఠీ దెబ్బలు తింటూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ ఉంటే కేసులు భరిస్తూ ఉన్నారు. వాళ్ళకి పదవి లేవండి, వాళ్ళకి విలువ లేవండి. మీ గవర్నమెంట్ వస్తే వాళ్ళని పక్కకు తోసి మళ్ళీ ఎవరు వస్తారో తీసుకొస్తే వైట్ డ్రెస్ వేసుకున్నారు మళ్ళీ ఇస్తారా? అంటే ఇది రాజకీయం కాదు. రాజకీయంలో సీనియారిటీ ఉండాలి, కష్టం ఉండాలి, అన్నీ ఉండాలి. ఇది టీడీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా, లోకేష్ గారు తెలుసుకోవాలా, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎంతమంది మిమ్మల్ని మీకు సపోర్ట్గా వచ్చారు? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అదే మీరు గెలిచిన తర్వాత ఎంతమంది పంచులు కట్టుకొని గజమాలు తీసుకొని వచ్చారు? మీతో సపోర్ట్ చేసిన ఆ రోజు మీకు సపోర్ట్ చేసిన ప్రజలు గేటు బయట ఉన్నారు.
మీరు జైల్లో ఉంటే కన్నీళ్ళు పెట్టిన ప్రజలు గేటు బయట ఉన్నారు. మీతో ఆల్రెడీ జైల్లో ఉంటే ధర్నా చేసి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు గేటు బయట ఉన్నారు. కానీ ఆ రోజు దాగోని ఆ రోజు మీరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జైల్లో వేసేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి తిడతారేమో అని భయపడుతూ కొంతమంది పెద్దలు ఈరోజు మీ పక్కన కూర్చుంటున్నారు, మీ పక్కన బొకే ఇస్తున్నారు, మీ పక్కన వచ్చి ఆ మొత్తం టోటల్గా పనులు చేయించుకుంటున్నారు. ఇస్ దట్ రైట్? అంటే ఇది కరెక్టా? కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా. భువనేశ్వరమ్మ గారు అక్కడ ఉంటే అయ్యో అని చెప్పి కన్నీరు పెట్టిన ఆడబిడ్డలు బయట ఉన్నారు. ఆ భువనేశ్వరమ్మ అయ్యో మా తల్లి ఇలా ఏడుస్తుందే, చంద్రాన్ని ఇంత పనిచేసాడే, ఇంత పనిచేసిన వ్యక్తి జైల్లో ఉన్నాడని కన్నీరు పెట్టిన వాళ్ళందరూ మీకు దగ్గరికి రాలేక, మీ దగ్గరికి రానివ్వక, మీ సెక్యూరిటీ మీ మొత్తం టోటల్గా మీ పిఎస్ల దగ్గరికి రానివ్వక, ఎవరిని కలనివ్వక వాళ్ళందరూ బయట ఉంటే మీకు ఎవరైతే మొత్తం టోటల్ కాకా పట్టిన వాళ్ళు ఉన్నారో, మొత్తం టోటల్ గజమాల తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో, బొగ్గేలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో, మీరు గెలిచిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కలైనా మీరు అరెస్ట్ అయినప్పుడు ఒక్కరైనా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి దాక్కున్నారు కానీ. అవును. మరి వాళ్ళనా మీరు అందరూ దగ్గరికి రప్పించి కష్టపడిన ఆడబిడ్డల్ని, కష్టపడిన కార్యకర్తలని అందరినీ బయట పెట్టాడు. కాకపోతే ఇది ధైర్యంగా ఎవరో మీ ముందు చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారు, మీ ముందు చెప్పలేరు పవన్ కళ్యాణ్ గారు, మీ ముందు చెప్పలేరు లోకేష్ గారు. నాకు ధైర్యం ఉంది, నేను చెప్తాను. నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు. కానీ ఆ రోజు నాకు మనసుకు నచ్చి నేను చెప్పాను తప్ప ఈ రోజు కూడా మనసుకు నచ్చే నేను చెప్తున్నా. ఆ రోజు నుంచి మిమ్మల్ని కలటానికి రాలేదు, ఈ రోజు కూడా నేను కలటానికి రాను కూడా. మిమ్మల్ని కలటానికి ఈ రోజు రాను, ఆ రోజు రాను, నాకు అవసరం కూడా లేదు. కానీ చెప్తున్నమాట ప్రజలకి, మీకోసం ఆ రోజు ఆలోచించే వాళ్ళ కోసం కొంచెం ఆలోచించండి. అవును. ఈరోజు గజమాల తీసుకొచ్చి ఈ సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తున్నాను. ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ మాయా ప్రపంచంలో ఆ రోజు మీకు ఒక్కలైనా వచ్చారా? ఒక్క అశ్విని దత్ గారు తప్ప, ఒక రాఘవేంద్ర గారు తప్ప, ఒక కేఎల్ నారాయణ గారు తప్ప, ఒక మన కేఎస్ రామారావు గారు తప్ప, నన్ను వదిలే నేను పార్టీకి సంబంధం లేని వాడిని, ఒక 6-5 తప్ప ఎవరైనా వచ్చారా ఆ రోజు? ఆ 5 ఇప్పుడు మీతోనే ప్రాణం పెట్టుకుంటూ ఉంటారు కదా. 5-6 మేబీ ఇంకో 2-3 పేర్లు మర్చిపోయి రవిబాబు గారు, కొంతమంది అంటే మిమ్మల్ని అభిమానించి అయ్యో పాపం, అయ్యో అలాంటి పెద్ద వ్యక్తి ఉన్నారని. అంటే నాకు కూడా ఆయన అంటే అభిమానంతోనే వచ్చాను. ఆయన ఏంటంటే బాధ అనిపించే వచ్చాను. నాకు వేరే వ్యక్తిగతంగా నాకు ఆయనతో పని చేయించేసుకోవాలి, నాకేం అవసరం లేదు. దేవుడు ఇచ్చిన మట్టుకు నాకు అన్నీ ఉన్నాయి, నాకు హ్యాపీ, నాకేం అవసరం లేదు. నాకు ఏ పార్టీ అయినా ఈక్వల్గా ఉండాలని చూసుకుంటాను తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ న్యాయం చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎప్పుడైనా జీవితంలో కావాలన్నా నా సినిమా ఇండస్ట్రీ నాకు గొప్పది, కలమ్మ తల్లి నాకు గొప్పది. నేను సినిమా ఇండస్ట్రీని పెంచుకోవడం కోసం, నా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం కోసం పదవులు కావాలంటే తీసుకుంటాను తప్ప నాకు ఏ రాజకీయ పార్టీ పదవి నాకు వద్దు. ఎందుకంటే నేను చైర్మన్ చేశాను ఛాంబరు, నేను అలాగే ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీ. రేపు వచ్చే సంవత్సరం నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తా, 100% ఛాంబర్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తా, కౌన్సిల్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తా, గెలుస్తా, మొత్తం గెలుస్తా. నాకు మా ఇండస్ట్రీకి ఏం కావాలో అందరు పెద్దలు సహకారంతో మేము చేసుకుంటాం. కానీ మా ఇండస్ట్రీ, మా గవర్నమెంట్ మాకు చాలా గొప్పది, మా ఇండస్ట్రీ గొప్పది, అంతే తప్ప ఈ రాజకీయ ఉచ్చుల్లో మేము దూరం, ఈ రాజకీయ చదరంగంలో మాకు వద్దు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయండి అని అన్ని పార్టీలకి చెప్తున్నాను.